గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్ఆర్ లేబర్ కాలనీ సమీపంలో ఉన్న ఆవుదూడ వంకపై నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ నూతన బ్రిడ్జ్ నిర్మాణం తమ పార్టీ చేపట్టిన పోరాటం మరియు ఉద్యమ ఫలితంగానే సాధ్యమైందని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రారంభమైన ఈ నిర్మాణ పనులను ఎలాంటి అలసత్వం లేకుండా నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ పోరాటానికి సహకరించిన మీడియా మిత్రులకు, కాలనీవాసులకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్న సిపిఐ పార్టీ మాజీ కౌన్సిలర్ వీరేష్. ఈరోజు ఆర్ఆర్ లేబర్ కాలనీ ముఖాదం నందు ఆవుదూడ వంక పూర్తిగా ప్రజల ప్రాణముప్పుగా మారినటువంటి ఈ వంకపై గత 5-6 సంవత్సరాల నుండి కూడా అనేక మంది ప్రాంతం వాళ్ళు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ ఈ ప్రమాదం నుండి ప్రజలను కాపాడాలని చెప్పి ఇక్కడ నూతన వంతెన నిర్మించాలని చెప్పి అనేక మంది అనేక రూపాల్లో స్పందించి మరి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేపట్టడంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా దీనిపై స్పందించి ఇది ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైనటువంటి వంతెన, ఇక్కడ వంతెన నిర్మించాలని చెప్పి జూన్ 21వ తేదీ నుండి కూడా మేము ఇక్కడే సమస్య ఎక్కడైతే ఉందో అక్కడే మేము టెంట్ వేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి పెద్దలు, యువకులు అందరి సహకారంతో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మరి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరి సహకారంతో మేము ఆ యొక్క ఉద్యమాన్ని మరి సంబంధిత మున్సిపల్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడంలో భాగంగా మరి ఈ నెల 3వ తేదీ టెండర్ పిలిచి మరి ఆ యొక్క టెండర్ ప్రక్రియ తదనంతరం ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారు భూమి పూజ చేసి మరి ఈ యొక్క నూతన వంతెన నిర్మాణాన్ని చేపట్టడం, అధికారులు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే సమస్య ఎక్కడుంటే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ స్పందిస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క వంతెన నిర్మాణాన్ని పూజ చేపట్టినటువంటి వాళ్ళందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంలో మరి ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాట ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.